2026 సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయి? అదేంటి మొన్నే కదా సంక్రాంతి వెళ్ళిపోయింది, ఇంకా ఆ సందడే తగ్గలేదు. అప్పుడే నెక్స్ట్ సంక్రాంతి గురించి అడగడం కాస్త ఓవర్గా అనిపించట్లేదా అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తామండి, పొంగల్ పవర్ అలాంటిదే. ఇప్పటి నుంచే ఈ సీజన్ పై ఖర్చు చేస్తున్నారు మన హీరోలు. మరి సంక్రాంతి 2026 సినిమాలేంటో చూసేద్దామా? సంక్రాంతికి రావడం అనేది హీరోలు ప్రెస్టీజ్ గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే అది ఖచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే 2026 పొంగల్ని చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేయబోయే సినిమా పండక్కి రానుంది. చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ ఈ మధ్య వైజాగ్లో మొదలు పెట్టారు అనిల్ రావిపూడి. సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. 3 నెలల్లో టాకీ పూర్తి చేసి 6 నెలల్లో సినిమా విడుదల చేయాలనేది అనిల్ ప్లాన్. చిరు కూడా దీనికే స్టిక్ అయ్యారు. అంతా బాగానే ఉంది, కానీ చిరంజీవిని టార్గెట్ చేయడానికి మరో 2 స్టార్ హీరోలు వచ్చే సంక్రాంతికి రానున్నారు. 2 ఏళ్ల కింద చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ పండకి వచ్చిన మాస్ రాజా 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీ పడబోతున్నారు. కిషోర్ తిరుమలతో ఈయన చేయబోయే సినిమాతో సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రవితేజ చేయబోయే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పైగా 2 అమ్మాయిల మధ్య నలిగే కథ అని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ రిలీజ్ డేట్ జనవరి 9 అని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తారక్ వస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. పైగా ప్రశాంత్ నీల్ కాబట్టి మాస్ రీచ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్నీ కుదిరి 2026 సంక్రాంతికి చిరంజీవి, రవితేజ, ఎన్టీఆర్ సినిమాలొస్తే బాక్స్ ఆఫీస్ కు పూనకాలు రావడం ఖాయం.